10th క్లాసు మనకు 8th లెసన్ లక్ష్య సిద్ధి. ఈ పాఠం యొక్క ఇతివృత్తము తెలంగాణ ఆవిర్భావ దినోత్సవము. అదేవిధంగా ప్రక్రియ తీసుకుంటే సంపాదకీయము. ఈ పాఠం యొక్క మనము గ్రామర్ చూద్దాము. వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. భాషాంశాలు చూడండి, దానిలో పదజాలం లోపల ఫస్ట్ బీట్ చూడండి, క్రింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. అయితే మనము ఇవి మీనింగ్ చూసుకుంటే చాలు. దాంట్లో ఫస్ట్ వన్ చూడండి, ముసురు కొను అంటే దాని మీనింగు మూగు అని, కమ్ము అని మీనింగ్ వస్తుంది. అదేవిధంగా సెకండ్ బిట్ చూడండి, ప్రాణం పొయ్యు అంటే జీవాన్ని ఇవ్వటం. థర్డ్ వన్ గొంతు వినిపించు అంటే సమస్య పైన స్పందించు లేదంటే గొంతు విప్పి మాట్లాడుట. నెక్స్ట్ యజ్ఞం అంటే దీక్షగా చెయ్యు. ఇవి సొంత వాక్యాలు. నెక్స్ట్ వన్ చూడండి, క్రింది పదాలకు పర్యాయ పదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి. ఎగ్జాంపుల్ చూడండి, తారలు అని ఇచ్చిండ్రు. తారలు అంటే చుక్కలు, నక్షత్రాలు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్ చూడండి, ఆకాశంలో నక్షత్రాలు మల్లెలు విరబూసినట్లుగా ఎంతో అద్భుతంగా ఉన్నాయని సెంటెన్స్ రాసిండ్రు. ఈ కింది వాటిని రాయమంటున్నారు. చూడండి, మనకు పర్యాయ పదాలు కదా. ఇక్కడ జ్ఞాపకం అంటే గుర్తు, లక్ష్యము, స్మృతి, యాది, లెక్క, జ్ఞాప్తి. నెక్స్ట్ పోరాటం అంటే యుద్ధం, రణం, సమరం, కయ్యం. విషాదం అంటే బాధ, వ్యధ, దుఃఖము, బాధ. సంస్కరణ అంటే మనకు సంస్కరించడం, బాగు చేయుట, తస్కరణము, మార్చు తీసుకునుట. నెక్స్ట్ చూడండి, మనకు ఇక్కడ దినపత్రిక ఇచ్చి ఇది ఇచ్చిండ్రు, ఇది మనకు అవసరం లేదు. నెక్స్ట్ వ్యాకరణ అంశాల కాడికి వస్తే ఇక్కడ క్రింద ప్రత్యక్ష కథన వాక్యాలను పరోక్ష కథనంలోకి మార్చాలి. అంటే ఇచ్చినవి ప్రత్యక్ష, దానిని పరీక్షలోకి మార్చాలి. ఏ విధంగా అంటే ఫస్ట్ చూడండి, ప్రత్యక్ష ఏమి ఇచ్చినంటే ఫస్ట్ వన్, రాజకీయ పార్టీల వారు జనానికి ఇన్వర్టెడ్ కామాల్లో పొంది చూడండి, జనానికి తక్షణం కావాల్సింది కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర అని ఎన్నికల ప్రణాళికలో ప్రకటించారు. దీనిని మనము పరోక్ష కథనంలోకి మారుస్తే ఏ రకంగా మీరు రాసుకోండి. ఇక్కడ నేను జస్ట్ ఇట్లా పెట్టి రాసేసాను. రాజకీయ పార్టీల వారు, ఇక్కడ ఇన్వర్టెడ్ కామాలు ఉండవు, డైరెక్ట్ చూడండి. రాజకీయ పరోక్ష కథనంలో రాసేటప్పుడు రాజకీయ పార్టీల వారు జనానికి తక్షణం కావాల్సింది కడుపు నిండా తిండి, అదేవిధంగా కంటి నిండా నిద్ర అని. అంటే మనం ఇన్వర్టెడ్ కామా తీసేసి నీను చేరుస్తే పరోక్షది వస్తుంది అనమాట. అని తీసేసి నీ చేర్చాలి దాకి. ఇప్పుడు ఇక్కడ ద్రాకి నీ చేరుస్తే నిద్రని ఎన్నికల ప్రణాళికలో ప్రకటించారు అనేది పరోక్ష కథనం అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, మనకు సుదీర్ఘకాలం అణిచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది అని నెహ్రూ అన్నాడు. ఇది ప్రత్యక్ష కథనం. దానిని పరోక్ష కథనంలోకి మారుస్తే ఏ రకంగా వస్తుందంటే చూడండి, ఇన్వర్టెడ్ కామాలు పెట్టకూడదు పరోక్ష కథనంలోకి, డైరెక్ట్ రాసుకుంటూ పోవాలి. సుదీర్ఘకాలము అణిచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుందని, ఇక్కడ అని అనేది ఎగిరిపోయి దీకి నీని చేరుస్తే అయిపోతుంది. వినిపిస్తుందని నెహ్రూ అన్నాడు అని రాస్తే సరిపోతుంది. ఇది పరోక్ష కథనం. నెక్స్ట్ బిట్ చూడండి, క్రింది పరోక్ష కథన వాక్యాలను ప్రత్యక్ష కథనంలోకి మార్చండి. ఇప్పుడు ఇచ్చిన వాటికి ఇవి ఆపోజిట్గా రాయలే. చూడండి, పరోక్ష వాక్యాలు ఏమున్నాయి అంటే పరిపాలనా రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం అవసరమని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇది మనకు పరోక్ష కథనంలో ఉంది. మళ్ళీ ప్రత్యక్ష కథనంలో రాయాలంటే ఏ విధంగా రాయాలంటే చూడండి, ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టుకొని పరిపాలనా రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం అవసరము అనే దగ్గర మనకి ఏమొస్తుంది అంటే ఇన్వర్టెడ్ కామర్స్ ఉంటాయి. ఇలా పెట్టి అని అంటే ఇది ఎగిరిపోయి ఇక్కడ మనకు అని అనేది వస్తుంది. అని ముఖ్యమంత్రి ప్రకటించాడు అనేది మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది మనకు ప్రత్యక్ష కథనంకి సంబంధించి. నెక్స్ట్ వన్ చూడండి, మనకు సమాజాన్ని సంక్షేమ పథకాల రూపంలో అందుకోవడం తప్పనిసరి అని మేధావులు నిర్ణయించారు. దీనిని మనము ప్రత్యక్ష కథనంలోకి మారుస్తే ఇన్వర్టెడ్ కామాల్లో స్టార్ట్ చేసి సమాజాన్ని సంక్షేమ పథకాల రూపంలో అందుకోవడం తప్పనిసరి అని ఇక్కడ వరకు ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేసి మనము అని ఈ నీని తీసేసి అని రాసి మనము మేధావులు నిర్ణయించారు అనేది రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు తెలుగులోనే రాయండి అని, తెలుగులే మాట్లాడండి అని టీవీ ఛానల్లో ప్రచారం చేశారు. ఇది పరోక్ష కథనం. ప్రత్యక్ష కథనంలోకి మారుస్తే ఇన్వర్టెడ్ కామర్స్ లోపల మనకు తెలుగులోనే రాయండి,
తెలుగులోనే మాట్లాడండి, ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ చేసి అని టీవీ ఛానల్లోనే ప్రసారం చేశారు అనేది మనకు ఇది ప్రత్యక్ష కథనంలాగా వస్తుందన్నమాట. నెక్స్ట్ బిట్ చూడండి, మనకు ఈ క్రింది పదాలను విడదీసి సందులను గురించి సూత్రాలను రాయండి. దానిలో ఫస్ట్ వన్ చూడండి, ప్రపంచమంతా అంటే ప్రపంచము ప్లస్ అంతా, ఇది ఏ సంధి? ఉత్వ సంధి. నెక్స్ట్ బిట్ చూడండి, అతి అద్భుతం అంటే అతి ప్లస్ అద్భుతం, ఇది ఎనదేశ సంధి. నెక్స్ట్ వన్ సచివాలయం అంటే సచివ ప్లస్ ఆలయం, ఇది ఏ సంధి? సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మనకు సమాస పేర్లను రాయండి అన్నారు. ఫస్ట్ వన్ చూడండి, బృహత్ కార్యము అంటే గొప్పవైన కార్యము, ఇది ఏ సంధి అంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. మీరు ఫుల్గా రాసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, శక్తియుక్తులు అంటే శక్తియును యుక్తియును, ఇది ఏ సమాసము? ద్వంద్వ సమాసము. నెక్స్ట్ వన్ సంక్షేమ పథకాలు అంటే సంక్షేమము కొరకు పథకాలు, కొరకు పథకాలు చూడండి, ఇది యొక్క రాదు, కొరకు పథకాలు, ఇది ఏది? చతుర్థి తత్పురుష సమాసం వస్తుంది. నెక్స్ట్ చూడండి, అతిశయోక్తి అలంకారము. ఇక్కడ చూడండి, హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి అనేది. ఇక్కడ చూడండి, హిమాలయ పర్వతాలు చాలా ఎత్తుగా ఉన్నాయి, అవి నిజంగా ఆకాశాన్ని తాకవు, కానీ వాటిని ఎక్కువ చేసి చెప్పడం వల్ల ఆకాశాన్ని తాకుతున్నాయని అంటున్నారు. అంటే లేని దానిని ఎక్కువ చేసి చెప్తే దానిని ఏమంటాము అంటే అతిశయోక్తి అలంకారము అని పిలుస్తారు. దాన్ని చూడండి ఏ విధంగా చెప్పాలి అంటే దాని సూత్రము, ఏదైనా ఒక వస్తువు కానీ ఒక విషయాన్ని కానీ ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడే దానిని అతిశయోక్తి అలంకారము అని అంటారు. అంటే ఒక వస్తువు కానీ ఒక విషయాన్ని కానీ ఉన్నదానిని ఎక్కువ చేసి చెప్తే దానిని ఏమంటారు? అతిశయోక్తి అలంకారం అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, అతిశయోక్తికి మనకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఉన్నవి. ఇక్కడ పద్యాలు ఇచ్చిండనమాట. ఈ పద్యం ఇచ్చి ఇది ఏ రకం చెందింది అని మనని అడుగుతున్నాడు. అలంకారము అంటే ఇది మనకు ఏ అలంకారం వస్తుంది? అతిశయోక్తి అలంకారము. అదేవిధంగా సెకండ్ వన్ చూడండి, మా ఊర్లో సముద్రం అంత చెరువు ఉన్నది అంటే చెరువు అనేది సముద్రం అంత ఉండదు కదా, అంటే చిన్నది, దాన్ని పెద్దగా చేసి చెప్తున్నారు కాబట్టి ఇది ఏ అలంకారం? అతిశయోక్తి అలంకారము. అదేవిధంగా అభిరామ్ తాటి చెట్టు అంత పొడవు ఉన్నాడు. తాటి చెట్టు ఎలా ఉంటుంది? చాలా పొడవు ఉంటుంది, కానీ మనిషి అంత పొడవు ఉంటాడా? ఉండడు. కాకపోతే దానితో పోలుస్తున్నారు కాబట్టి ఇది ఏంది అంటే చిన్నదానిని ఎక్కువ చేసి చెప్తున్నారు కదా, కాబట్టి ఇది ఏ అలంకారం అవుతుంది? అతిశయోక్తి అలంకారము. నెక్స్ట్ ఇది అతిశయోక్తి అలంకారం కంప్లీట్ అయింది. నెక్స్ట్ అలంకారం చూడండి, స్వభోక్తి అలంకారం. ఇక్కడ మనకు అతిశయోక్తి అలంకారం కంప్లీట్ అయింది. అతిశయోక్తి అలంకారం అంటే సింపుల్ అండి, ఏదైనా ఒక విషయాన్ని కానీ వస్తువుని కానీ చిన్నగా ఉన్నదానిని పెద్దగా చేసి చెప్తే దానిని అతిశయోక్తి అలంకారం అంటారు. ఇది ఎనఫ్ కదా. నెక్స్ట్ చూడండి, స్వభయోక్తి అలంకారం. ఇది ఏంటంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీకు శివాజీ ఎర్రబడిన కనులతో అదిరిపడే పైపెదవితోటి ఘనహుంగాకారంతో కదలాడే కనుబొమ్మల ముడితో గర్జిస్తూ పూజించదగిన స్త్రీని బంధించి అవమానిస్తావా అని సోందేవుని మందలించాడు. పై పద్యంలో కనులు ఏరబడటం, పై పెదవి అదరడం, గట్టిగా హుంగారించడం, కనుబొమ్మ ముడి కదలాడటం, కోపంగా ఉన్నప్పుడు కలిగే స్వభావాలు, ఇట్లా ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడం కూడా ఒక అలంకారమే. అంటే ఉన్నది ఉన్నట్టుగానే, ఇక్కడనేమో లేనిది మనం ఉన్నట్టుగా చెప్తున్నాము అతిశయోక్తి లోపల. ఇక్కడ చూడండి, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తే దానిని మనం ఏమంటాము అంటే స్వభయోక్తి అలంకారంగా చెప్తుంటాం అన్నమాట. దీనికి ఏ విధంగా ఒక లైన్లో సెంటెన్స్గా చెప్పాలంటే స్వభయోక్తి అలంకారం అంటే విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడమే స్వభయోక్తి అలంకారం. అంటే ఉన్నదాన్ని ఉన్నట్లుగానే చెప్తే స్వభయోక్తి. అదేవిధంగా మనము అతిశయోక్తి అలంకారము అంటే ఉన్నదానిని ఎక్కువ చేసి చెప్తే దానిని ఏమంటారు? అతిశయోక్తి అలంకారం. ఈ రెండు కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ చూడండి, దానికి ఇంకా ఎగ్జాంపుల్ చూసుకుంటే జింకలు బిత్తర చూపులు చూసి చెవులు నిగ్గిచ్చి చెంగున గెంతుతున్నాయి అనేది కూడా మనకు స్వభయోక్తికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇంతటితో ఇవి అయిపోయినవి. ఇక్కడ చూడండి, బుక్ తర్వాత మీకు తెలుసా అనేది ఉంది. ఇది మనకు 1969 యొక్క ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం యొక్క ఉద్యమంకి సంబంధించింది. ఇక్కడ కొద్దిగా ఉన్నాయి, ఇవి చూసుకోండి మీరు. ఇంతటితో ఈ పాఠం యొక్క బిట్స్ అయిపోయినవి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పాఠం యొక్క బిట్స్ తోటి మీకు కలుద్దాము. మీకు కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.